అతన్ని ఏ విధంగా శిక్ష వేయించాలని చెప్పేసి చాలామంది సాక్షులను బలవంతంగా కొంతమంది సాక్షులుగా చేర్చి కోర్టుకు సబ్మిట్ చేశారు, ఛార్జ్షీట్ వేశారు. ఆ తర్వాత అమ్మాయికి గర్భస్రావం అయింది, డిఎన్ఏ టెస్ట్ కూడా జరిగింది. అప్పటికి ఈయన జైల్లో ఉన్నాడు. డిఎన్ఏ టెస్టులో మోయిత్ ఖాన్ డిఎన్ఏకు ఆ పాప డిఎన్ఏకు ఆ పాప పిండము డిఎన్ఏకు మ్యాచ్ కాలేదు. రాజు డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది, రాజు ఖాన్ డిఎన్ఏతో మ్యాచ్ అయ్యింది. ఇతని డిఎన్ఏకు మ్యాచ్ కాకపోయినా ఇతని కేసులోంచి మాత్రం తీసేయకుండా కేసు కొనసాగించారు. ఇతని మీద ప్రచారం కూడా ఆ విధంగానే కొనసాగించారు. కోర్టులో ట్రయల్స్ జరిగేప్పుడు ఈ బాలిక విక్టిమ్ తల్లి చాలా స్పష్టంగా కోర్టులో చెప్పింది, తమ మీద ఒత్తిడి తీసుకొచ్చి, రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి మోయిత్ ఖాన్ మీద కేసు పెట్టించారు, మాతో మోయిత్ ఖాన్ మీద కేసు పెట్టించారు అని ఆమె కోర్టులో జడ్జికి చెప్పింది. సాక్షులు కూడా చాలామంది సరిగ్గా చెప్పలేకపోయారు. అత్యాచారం జరిగింది బేకరీలో కాదని, దూరంగా పొలాల్లో జరిగిందని, చివరికి అత్యాచారం చేసింది రాజు అని ఆ అమ్మాయిని అన్యాయంగా బలవంతంగా తీసుకెళ్ళి మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలిక, చిన్నపిల్ల పాప, ఆమెకేం అర్థం అవుతుంది? 12 ఏళ్ల బాలికను ఫ్రెండ్షిప్ పేరుతో తీసుకెళ్లి పొలాల్లో దాదాపు 1-2 నెలల పాటు రేప్ చేశాడనేది ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చెప్తుంది.